హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వరంగల్ భద్రకాళి ఆలయ రహస్యాలు, కోహినూరు వజ్రం నుండి అమ్మవారి శక్తి వరకు మనం ఈ రోజు ఈ వీడియోలో ముఖ్యమైన ఒక 8 పాయింట్లు తెలుసుకోబోతున్నాం. దక్షిణ భారతదేశంలోని ఆ ప్రాచీనమైన క్షేత్రాల్లో వరంగల్ భద్రకాళి ఆలయం ఒకటి. కాకతీయుల ఇలవేల్పుగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న ఈ తల్లి వెనుక ఎన్నో చారిత్రక రహస్యాలు ఉన్నాయి. ఈ రోజు మన వీడియోలో భద్రకాళి అమ్మవారి విగ్రహ విశిష్టత, ఆలయ చరిత్ర మరియు ప్రపంచ ప్రసిద్ధి కోహినూర్ వజ్రంకి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. రెండవది, ఆలయ చరిత్ర, పురాణ నేపథ్యం. ఈ ఆలయానికి దాదాపు 1400 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో చాళుక్య రాజైన రెండో పులకేశి వేంగి విజయాన్ని పురస్కరించుకొని ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు అమ్మవారిని తమ కులదైవంగా ఆరాధించేవారు. యుద్ధానికి వెళ్లే ముందు కాకతీయ వీరులు అమ్మవారి ఆశీస్సులు తీసుకునేవారని ప్రతీతి. మూడవది, విగ్రహ ప్రతిష్టాపన అండ్ విశిష్టత. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకం. సాధారణంగా భద్రకాళి అంటే ఉగ్ర రూపంలో ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారు శాంత స్వరూపినిగా కొలువై ఉన్నారు. సుమారు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఏకశిలపై చెక్కిన ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అమ్మవారు 8 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి పద్మాసనంలో కూర్చొని ఉంటారు. విగ్రహం పక్కన ఉన్న సింహాసనం అమ్మవారి శక్తికి నిదర్శనం. రాతి విగ్రహం అయినప్పటికీ అమ్మవారి కళ్ళు జీవకళతో ఉట్టిపడుతూ మనం ఎటువైపు నుంచి చూసినా మనల్ని చూస్తున్నట్లు అనిపించడం ఇక్కడి విశేషం. నాలుగవది, కోహినూరు వజ్రం అసలు నిజం. మీకు తెలుసా, ప్రపంచ ప్రసిద్ధ కోహినూరు వజ్రం ఒకప్పుడు ఈ భద్రకాళి అమ్మవారి కన్నుగా ఉండేదని చిత్రకారులు చెబుతారు. కాకతీయుల కాలంలో అత్యంత విలువైన వజ్రాన్ని అమ్మవారికి సమర్పించారు. అయితే 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసినప్పుడు మాలిక్ కాఫూర్ ఈ వజ్రాన్ని దోచుకెళ్లాడని తల పురాణం ప్రకారం చెబుతూ ఉంటారు. అలా చేతులు మారుతూ చివరకు అది బ్రిటన్ రాణి కిరీటాన్ని చేరింది. ఇప్పటికీ వరంగల్ ప్రజలు ఆ వజ్రం తమ వారి సొత్తు అని నమ్ముతారు. ఐదవది, ఆలయంలోని ఇతర విగ్రహాలు, ఉపాలయాలు. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ హనుమంతుడు, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న చండీ హోమం జరిపే ప్రదేశం ఎంతో శక్తివంతమైనది. ప్రతి ఏటా జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారిని రకరకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఆ దృశ్యం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆరవది, అమ్మవారి శక్తి మహిమలు. భద్రకాళి అమ్మవారిని నమ్మిన వారికి ఎప్పుడు లోటు ఉండదని భక్తుల నమ్మకం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ పనులు దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న భద్రకాళి చెరువు ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆలయ వాస్తు శిల్పకళ కూడా విశేషమైనది. శ్రావణ మాసంలో మరియు దసరా నవరాత్రుల్లో ఈ ఆలయం భక్తజన సంద్రంలా మారుతుంది. ఏడవది, వరంగల్ వెళ్లిన వారు తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఈ భద్రకాళి ఆలయం. చారిత్రక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే ఈ అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదా. ఆలయానికి వెనుక వైపున అద్భుతమైన సహజ సిద్ధమైన రాతి గుట్ట కనిపిస్తుంది. పూర్వం మునులు, యోగులు ఈ గుట్టపై ఉన్న గుహల్లో తపస్సు చేసేవారని స్థానిక కథనం ప్రకారం తెలుస్తుంది. ఈ గుట్టపైకి వెళ్లడానికి మెట్లు ఉంటాయి. పైన ప్రధానంగా మనం కొన్ని ముఖ్యమైన విగ్రహాలను చూడవచ్చు. గుట్టపై ఒక చిన్న మందిరంలో చాముండేశ్వరి దేవి విగ్రహం ఉంటుంది. భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపానికి ప్రతీకగా దీన్ని భావిస్తారు. శివలింగం మరియు నంది గుట్టపై ఒక ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే వరంగల్ నగరం మొత్తం కనిపిస్తుంది. బండరాళ్లపై చెక్కబడిన ప్రాచీన వినాయకుడి విగ్రహాలు, నాగుపాముల విగ్రహాలు కనిపిస్తాయి. ఇవి కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనం. హనుమంతుడి భారీ విగ్రహం గుట్టకు దగ్గరగా లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎత్తైన హనుమంతుని విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది భక్తులకు రక్షణగా నిలిచినట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని కొందరు సిద్ధుల గుట్ట అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న గుహలలో పూర్వం సిద్ధులు నివసించి
వచ్చి అమ్మవారిని ధ్యానించేవారు. అందుకే ఈ ప్రాంతంలో ఒక రకమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ గుట్టపై నుండి చూస్తే సూర్యాస్తమయం సమయంలో భద్రకాళి చెరువు బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భద్రకాళి.